కేవీపీ రామచంద్రరావు ఉరఫ్ కేవీపీ ఉరఫ్ దివంగత రాజశేఖర్ రెడ్డి ఆత్మను అరెస్టు చేసే అధికారం అగ్రరాజ్యమైన అమెరికాకుంటుందా? ఒక పాత పాట గుర్తొస్తోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పుకున్నట్లు ఆ ఎన్టీఆర్ తన విశ్వరూపంతో ఆ విషయాన్నే అడిగేశాడు. తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు తనువ నిత్యము నిత్యము ఆత్మయొకటే చెవికి జీర్ణములైన చేలముల్వదలి క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు, అంబుతో తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. అవును, కేవీపీని ఒక ఆత్మ అనుకున్నప్పుడు అటువంటి ఆత్మను బంధించడం సాధ్యం కాదనే బెట్ట వేదాంతాన్ని ఉచ్చరించి సెటైర్లు వేసే అవకాశాలు పుట్టేస్తాయి. కానీ ఆ కేవీపీ అనబడే వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణల ప్రస్తావనే ఉంటుంది తప్ప అందుకు ఆయన ఇచ్చుకునే సంజాయిషీలు వివరణల ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అద్భుతమైన ఈ ఆత్మ తనకు సమర్థింపుగా ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడదు. ఆ మాటకొస్తే అక్కడ అసలు మాటే పుట్టదుగాక పుట్టదు. ఒక అమెరికా కోర్టు ఇంకో దేశ పౌరుడిని అరెస్టు చేయాలంటూ ఆదేశించడాన్ని అగ్రరాజ్య దురహంకారంగా అభివర్ణించే ఆర్గ్యుమెంట్లు చాలా బలంగా వినిపిస్తున్న రోజులివి. ఇంతకీ ఈ కేవీపీ చేసిన నేరమేంటి? పేపర్లు చదువుకుంటున్న వాళ్లకు టైటానియం కుంభకోణం అనే ఇతివృత్తపు వివరాలు బాగానే తెలుసు. ఇక రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎగస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని బాగానే వంట పట్టించేసుకుని ఉంటారు. ఈ కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసి అమెరికాకు అప్పగించాలంటూ ఆదేశాలు వచ్చాయన్న వార్తలు బయటకొచ్చిన రోజున ఆయన్నే ఆ విషయం అడిగితే ముక్తసరిగా ఆయన చెప్పిన 3 ముక్కలు సరిగ్గా ఇవే. ఇంతవరకు ఈ క్షణం వరకు నాకు ఏ విధమైన నోటీసు రాలేదు. వార్తలు ఇవ్వటం మీ ధర్మం, మీరు వార్తలు ఇస్తామన్నారు. నోటీసు ఏ విధమైన లీగల్ నోటీసు వచ్చినా దానికి వచ్చిన తర్వాత అదేంటో చూసి నేను స్పందిస్తాను. వార్తలను బట్టి నేను స్పందించలేను కదా. నాకు వచ్చిన నోటీసు తప్పకుండా నాకు వచ్చిన నోటీసు వచ్చిన తర్వాత దాని మీద స్పందన ఉంటుంది. రాకుండా అసలు నాకేం రాబోతుందో నాకు తెలియకుండా నేను ఎట్లా స్పందించను? నా పాత్ర ఉందని నువ్వు అంటున్నావు తప్ప నా పాత్ర ఉన్నట్టు వాళ్ళు ఎవరు నాకు ఇంతవరకు చెప్పలే. ఉన్నట్టు వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద స్పందిస్తా. తనకు ఆ కోర్టు నుంచి ఏ వర్తమానము అందలేదు, తానే తప్పు చేయలేదు. అటువంటి పత్రాలేమైనా ఆయనకు అందితే జవాబిచ్చే విషయం ఆలోచిస్తారన్న ఆయన ముక్తసరి సమాధానం మాత్రమే మీడియాకు శిరోధార్యమైంది. రాజకీయంగా అటు కాంగ్రెస్కు, వ్యక్తిగతంగా ఇటు కేవీపీకి ఇబ్బందుల్ని కలగజేసే పరిస్థితే ఇది. ఏ విషయంలోనైనా మౌనాన్ని మాత్రమే ఆశ్రయించే వాళ్లను స్థితప్రజ్ఞులంటూ అనుకోలేం. కానీ మౌనంతోనే నిశ్శబ్దంగా తమ పనుల్ని చేసుకుపోయే వాళ్లతో అటువంటి వ్యక్తుల శత్రువులకే కాదు మీడియాకు కూడా ఇబ్బందులే. పైగా వ్యవహారాలు, విషయాలు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి వ్యాఖ్యానించడం కూడా బేసబబే అవుతుంది. ఆ మాటకొస్తే ఈ మధ్య మలేషియా కోర్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న తెలుగుదేశం అగ్రనాయకుడు, రాజ్యసభ సభ్యుడైన బడా పారిశ్రామికవేత్త సుజనా చౌదరి సైతం అనుమానపు బోన్లో నిలబడ్డవారే. అయితే ఆరోపణలు వేరు, అటువంటి ఆరోపణలు రుజువై శిక్ష పడ్డం అంతకంటే వేరు అంటూ దీటైన నిర్వచనాలు మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఏం రాసినా కోర్టు ధిక్కరణే కావచ్చనే సంశయమే మా ఈ ధర్మ సంకటానికి అసలు కారణం. ఇక మొన్నటికి మొన్న దౌత్యవేత్త దేవయానితో అమెరికా పోలీసులు వ్యవహరించిన సంఘటన తాలూకు జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. మాదే తప్పంటూ అమెరికా లెంపలేసుకుని బెట్టు దిగి సరిదిద్దుకోలేదు. కానీ
అన్నంత పని అక్కడ జరిగిపోయింది. మనీ లాండరింగ్, కుట్రకు సహకరించడంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం అన్న అభియోగాలైతే ఇవాళ కేవీపీ మీద అడ్డంగా పడిపోయాయి. ఆరోపణలు రుజువైతే 20 ఏళ్ల దాకా జైలు శిక్ష అంటూ ఊహాజనితమైన వార్తలకు స్పందించడం కంటే గతంలో ఇటువంటి కేసుల్లో అక్కడ అమెరికాలో ఏం జరిగిపోయిందనే అనుభవాలు కొంతమందికి ఇక్కడ ఉన్నాయి. ఆత్మబలానికి అగ్ని పరీక్ష.